ప్రార్థన అంటే దేవునికి మన అంతరంగం తెలియజేయడము, మన హృదయ స్థితిని తెలియజేయడము, మన పరిస్థితిని తెలియజేయడము, మన మాటలు తెలియజేయడము, ఏదో మనం ఆయన దగ్గర అడుక్కోవడము, అదొకటే అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని ఒక ముఖ్యత్వం తెలుసుకోవాలి. ఈరోజు మనం 2 విషయాలను గుర్తించాలి. సమాజంగా చేసే ప్రార్థన ఏంటి, వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన ఏంటి. సమాజంగా చేసే ప్రార్థనలో దేవుని సహాయం ఉంటుంది, దేవుని కనికరం ఉంటుంది. అనేక సార్లు మన సంఘంలో కూడా అనేక చోట్ల కూడా వ్యక్తిగత ప్రార్థన ఒక ముఖ్యత్వాన్ని మాత్రం తెలియజేస్తారు. ప్రార్థన అంటే మనుషులందరికీ తెలియక్కర్లేదు, దేవునికి తెలిస్తే చాలు అని చెప్తుంటారు. కానీ వ్యక్తిగత ప్రార్థనలో ఉన్న ముఖ్యత్వాన్ని తెలుసుకునే ముందు సమాజంగా చేసే ప్రార్థన, బహిరంగంగా చేసే ప్రార్థన ఒక ముఖ్యత్వాన్ని కూడా తెలుసుకోవడము, సమానంగా దాన్ని గుర్తిస్తామో దాని 2 భాగంలో ఉన్న అర్థాన్ని తెలుసుకోవడము ఎంతో ముఖ్యమైనది. బైబిల్ గ్రంథము ఈ 2 ప్రార్థనల ఒక ముఖ్యత్వాన్ని తెలియజేస్తూనే వస్తుంది. క్రైస్తవుడు ప్రార్థన ఎలా చేయాలి, ఎలా ఇవ్వాలి. అనేక సార్లు మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఏం చేస్తుంటామంటే ఒంటరిగా ఇచ్చే ప్రార్థన మాత్రం, ఎవరికి తెలియకుండా చేసే ప్రార్థన, ఎవరికి తెలియకుండా ఇచ్చేది అనుకుంటుంటాం. కానీ అర్పణ, ప్రార్థన 2 ఒకటే. అర్పణ లేకుండా ప్రార్థన ఉండదు, ప్రార్థన లేకుండా అర్పణ కనిపించదు. దేవుడు చేసే మేలు ఈరోజు మన జీవితంలోకి మనం ఆహ్వానించాలంటే ఆయనతో నడవడము చాలా ముఖ్యం. ఆ క్రీస్తుని అంగీకరిస్తాం చాలా ముఖ్యం. చెక్ 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 చెక్